అందరికీ నమస్కారము. ఈ ఎండాకాలం ఎప్పుడు జ్యూసులే కాకుండా ఇలా ఒకసారి ఓరియో బిస్కెట్తో మిల్క్ షేక్ అయితే చేయండి. పిల్లలకి కూడా సెలవులు ఇచ్చారు కదా, ఇలా చేసిచ్చే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తాగుతారు. చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఊరికే చెప్పటం లేదు, నిజమే చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇలా చేసుకుంటే. ఇప్పుడు 1/2 లీటర్ పాలు తీసుకొని ఇలా గ్యాస్ పైన అయితే పెట్టేశాను. 1/2 లీటర్ పాలు మనకు 1/2 లీటర్ అయ్యే వరకు కాంచుకోవాలి, ఉడకబెట్టుకోవాలి పాలను అనేది. ఇలా గట్టి పడే వరకు ఉడికించుకుంటే బాగా రుచిగా ఉంటాయి పాలు కూడా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యే లోపల మనం బిస్కెట్ను మొత్తం ఇలా నలగొట్టుకుంటున్నాను. ఇలా నలగొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి మనం కాంచుకునే పాలు కొద్దిగా చల్లగా అయినాయి, ఇందులోకి పోసేసుకున్నాము. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల చక్కెర వేసుకుంటున్నాను. అలాగే బిస్కెట్ కూడా ఇందులోకి నలగొట్టి ఇలా వేసుకున్నాను. వేసి మిక్సీ తిప్పుకున్నాము. ఇప్పుడు ఇలా తిప్పుకుంటే సరిపోతుంది మెత్తగా. అంటే చాలా తొందరగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా బాగా నచ్చుతుంది. ఇప్పుడు గ్లాసులోకి అయితే పోసుకుంటున్నాను. మీకు నచ్చితే చల్లగా తాగాలనుకుంటే ఐస్ గడ్డలు వేసుకోండి, లేదంటే ఇలాగైనా తాగేయచ్చు. ఇప్పుడు నేను కొన్ని జీడిపప్పులు వేసుకున్నాను. అలాగే పైన కొంచెం బిస్కెట్ కూడా అలా వేసాను. ఇంతే, చాలా తొందరగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.